నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో చాలామంది అంటే మీరు ప్రీవియస్ చెప్పినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మహిళలకు ప్రత్యేకించి ఏ విధంగా ఉపయోగపడుతుందనే దాని మీద కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి. అండ్ ఎటువంటి స్కిల్స్ ఉంటాయి అందులో, ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి డీటెయిల్గా అడుగుతూ ఉన్నారు. ప్రోగ్రామ్ కోర్స్, ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ఆ కోర్స్ డ్యూరేషన్ ఎలా ఉంటుందంటారు? శివ ఓం. బిఎంఈటీ లేడీస్ స్పెషల్ ప్రోగ్రామ్. ఈ కోర్సు 3 months ఉంటుంది. 2 months ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, 1 month ప్రాక్టికల్స్ ఉంటాయి అన్నట్టు. ఇక్కడ మహిళలకు స్వయం ఉపాధి కలగజేయాలి, వాళ్ళకు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీకి ఒక ప్లాట్ఫామ్ సృష్టించి వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడాలనే తపనతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. మహిళ అనేదే ఒక కళ, అంటే లేడీస్కు జెంట్స్ కంటే ఎక్కువగా కళ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్టిస్టిక్ నేచర్లో ఉంటారు వాళ్ళు. టేబుల్ మీద ఫుడ్ను కూడా వండర్ఫుల్గా ప్రజెంట్ చేయగలిగే ఇది ఉంటుంది. అంటే దాన్ని చూశాక అరేంజ్మెంట్స్ని చూసి తినాలనే కోరిక పడుతుంది. అంత గొప్ప ఆర్ట్ అనేది ఉంటుంది వాళ్ళకు. కాబట్టి అలాగా నేను చాలా వరకు చూశాను. శ్రీశైలం వెళ్ళే దారిలో హైదరాబాద్ నుంచి ప్లస్ నంద్యాల నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో ఈ ట్రైబల్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ దొరికే వనరులు అని అంటే బ్యాంబూ ఉంటుంది కదా, దాంతో సన్న తీగలు తీసి బుట్టలు అల్లుతారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఒకప్పుడు చాట, బుట్ట, గంప ఇవి లేని ఇల్లు ఉండేదే కాదు. ఆ చాటను గౌరమ్మతో పోలుస్తారు. ప్రతి ఇంట్లో చాట ఉండాలి, ఆ చాట లేని ఇల్లే ఉండేది కాదు. ఎందుకంటే అలా చెరిగి చేసేవాళ్ళు. ఇప్పుడంతా రెడీమేడ్ వస్తుంది, డైరెక్ట్ ఇలా తీసుకెళ్ళి అలా కుక్ చేసి తింటున్నాం కాబట్టి చాటలు అవసరం లేకుండా పోయింది. కానీ ఆ ఆర్ట్, ఈ కళ అనేది మాత్రం ఏదైతే ఉందో దాన్ని మనం చావకుండా బతకనిద్దాం. చాలా వరకు నేను చూశాను, వాళ్ళు చిన్న చిన్న బుట్టలు అల్లుతారండి. ఎంత వండర్ఫుల్గా అల్లుతారని అంటే అసలు దాన్ని చూస్తేనే ఒక రకమైన మంచి ఫీలింగ్ వస్తుంది. మీరు గుడికి వెళ్ళేటప్పుడు టెంకాయ పూలు తీసుకెళ్ళడానికి బుట్టలు, తర్వాత ఇంట్లో ఫ్లవర్ వాజులు, మన పూలు పెట్టుకోవడానికి బుట్టలు, తర్వాత ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఫ్రూట్ బాస్కెట్స్, తర్వాత వండిన పదార్థాలు చపాతీలు కానీ ఏదైనా రొట్టెలు కానీ మనం డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు పట్టుకోవాల్సిన తట్టలు, ఇలాంటివి చాలా వరకు వాళ్ళు అల్లి పెట్టారు. చాలా వండర్ఫుల్గా ఉన్నాయి. ఆ కళను మనము ముందుకు తీసుకెళ్ళాలనంటే ఈ ప్లాస్టిక్ను పక్కకు పెట్టి ఈ కళను ప్రోత్సహిద్దాం. లేకపోతే ఏదో ఒక రోజు కొనేవాడు లేకపోతే అమ్మేవాడు ఉండడు. కాబట్టి మనం కొనకపోతే వాడు తయారు చేయడు, వాడు తయారు చేయకపోతే వాడి తరం అంతటితో అంతరించిపోతుంది. ఆ కళ అనేదే మాయమైపోతుంది. కాబట్టి ప్రతిదీ ప్లాస్టిక్తో కూడుకుని కాకుండా ఈ ప్లాస్టిక్ దాంట్లో కెమికల్స్, తర్వాత దాంట్లో విషపూరితమైనవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్స్ ఎక్కువగా చైనా నుంచి వస్తున్నాయి. వాళ్ళు 3rd grade ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకొని చేస్తున్నారు. ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా చేస్తున్నారు. ఆ బొమ్మలు తీసుకొచ్చి పిల్లలు నోట్లో పెట్టుకోవడము, ఆ కలర్స్ అవన్నీ బ్రాండెడ్, తర్వాత దానికి నామ్స్కు మీట్ అవ్వట్లేదు, ప్లస్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా ఆ రూట్లో వెళ్ళినప్పుడు అటువంటివి నా రిక్వెస్ట్గా మీరు పర్చేస్ చేయండి. సాధ్యమైనంత వరకు బేరం ఆడకుండా తీసుకోండి వాళ్ళతో. ఎందుకంటే మనం కళను బతికించాలి. అవును. ఒక ఫ్లవర్ వాజ్ ఎంత కొంటామండి? 200-300 పెట్టి కొంటాం. ఫ్లవర్ పూలు 2వ రోజుకే వాడిపోతాయి, తీసి చెత్తబుట్టలో పడేస్తాం. ప్లస్ అవి తెచ్చిన ఐటమ్స్ మన ఇంట్లో కొన్ని నెలల వరకు వాడుకోవచ్చు. ఇక్కడ అందరూ అడుగుతుంటారు లాజిక్గా, ప్లాస్టిక్వి ఏదైనా ఫైబర్వి తెచ్చుకుంటే కనీసం 1 సంవత్సరం వస్తాయి సార్, అవి 3 నెలలకో 4 నెలలకో పోతాయని. పోతే పోనివ్వండి, మళ్ళీ కొనండి. ఎవరికి డబ్బు తక్కువ అండి ఇప్పుడు? కాబట్టి మళ్ళీ కొనండి, ఆ కళను బతికించండి, వాళ్ళకు అవకాశం ఇవ్వండి. మనం కొనే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా కళాత్మకంగా కొత్తవి తయారు చేస్తారు. కాబట్టి ఆ రకంగా చేస్తే ఈ కళలు అనేది మీ పిల్లలకు కూడా చూపించండి. వాళ్లకు దాని నుంచి కొత్త ఐడియాస్ వస్తాయి. ఈ మూసపోయిన బోరింగ్ లైఫ్లోంచి కొంత డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అటువంటి మహిళలకు మేము మార్కెటింగ్ ప్లాట్ఫామ్ కూడా పెట్టాము. కాబట్టి ఆ కళను 100 మందికి ముందుకు తీసుకెళ్ళాలి. ఏదైనా ప్రోడక్టు వెళ్ళాలి అంటే మార్కెటింగ్ ఉండాలి కదా, ఆ మార్కెటింగ్ మేము సృష్టించి ఇస్తాం. ఇది ఈ బిఎంఈటీలో ఈ మహిళలకు చెప్పబోయే ప్రధాన పాయింట్. మీకు ఇప్పుడు అర్థమవుతుంటుంది కదా. ప్రొడక్ట్ వండర్ఫుల్గా ఉన్నా, ఎంత కళాత్మకంగా ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా దాన్ని ప్రజెంటేషన్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ లేనప్పుడు దానికి డిమాండ్ అనేది ఉండదు. డిమాండ్ రావాలి అని అంటే దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో పోయినప్పుడు
మన ధర్మవరం నూలు చీరలు కట్టుకొని వెళ్తే దిస్ సారీ ఈజ్ వెరీ గుడ్ అని సోనియా గాంధీ వచ్చి అడిగింది. ఆ రకంగా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసి చేయగలిగే సత్తా ఈ మీడియాకు ఉంది. కాబట్టి అటువంటి కళను మనం పోషిద్దాం, అటువంటి వాళ్ళను మనం ఆదరిద్దాం. మన పరంపర ఏదైతే ఉందో దాన్ని మనం మర్చిపోకుండా మన పిల్లలకు కూడా అందిస్తాం. ఇటువంటి బుట్టలు ఒకటి ఉండేటివి అని ఇంటర్నెట్లో చూడాల్సిన కర్మ రాకుండా చేతిలో ఉండి వాళ్ళు దాన్ని ఫీల్ కానివ్వండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మన శరీరము పంచభూతాలతో తయారైంది. గాలి, నీరు, మట్టి, అగ్ని, కార్బన్ ఇవన్నీ ఉండాలి. ఇటువంటి దాంట్లతో తయారైన వస్తువులు మనకు నప్పుతాయి, మన శరీరానికి అటాచ్ అవుతాయి. కాబట్టి అటువంటి వస్తువులతో మనం ఉన్నప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ప్లాస్టిక్వి ఎప్పుడు నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఎందుకంటే ప్లాస్టిక్ దాంట్లో జీవం ఉండదు, లైఫ్ ఉండదు. ఇది మనం బ్యాంబూ వెదురు నుంచి తీస్తాం. కాబట్టి ఇది నేచర్ నుంచి వచ్చింది. కాబట్టి మనకు బాగా సెట్ అవుతుంది, మనకు లక్ అండ్ ప్రాస్పరిటీని తెచ్చి పెడుతుంది. కాబట్టి దయచేసి ఈ ఏవైతే కళలు ఉన్నాయో కొన్ని ట్రైబల్స్ వాళ్ళు వండర్ఫుల్గా చేస్తారు. అసలు చాటలు అయితే అల్లుతారండి వాళ్ళు, చిన్న చిన్న చాటలు ఎంత వండర్ఫుల్గా ఉంటాయి అసలు చూడడానికి. కాబట్టి అవి తెచ్చి మీ షోకేసులో పెట్టుకోండి. దానికి ఎటువంటి అందం వస్తుందంటే అంతటి అందం వస్తుంది. జనాలు మిమ్మల్ని అడుగుతారు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ రకంగా. ఆ రకంగా మీరు కొన్ని బొమ్మలు కూడా చూస్తుంటారు, కొండపల్లి బొమ్మలని తల ఊగుతుంటుంది. అల్లు అర్జున్ ఫేమస్ చేసి పెట్టాడు బుట్ట బొమ్మ అనే పాటతో. ఆ రకంగా ఇటువంటి కళను మనం అంతరించిపోకుండా చేద్దాం. ప్లాస్టిక్ పువ్వులు, ప్లాస్టిక్ నవ్వులు నుండి కాపాడదాం. ప్లాస్టిక్ పువ్వులు ఏమైనా సువాసన వస్తాయా, ఫ్రెష్నెస్ ఇస్తాయా? ఏమి ఇవ్వవు, చూడడానికి మాత్రం ఉంటాయి. అలాగే మనిషి కూడా లోపల నుంచి ఫీల్ కాకుండా ఊరికే పెదాలు వికిలిస్తే వస్తుంది, అది ఆర్టిఫిషియల్. అలా కాకుండా మనస్ఫూర్తిగా నవ్వుదాం, ఎవరేమనుకున్నా సరే, ఎవరేం చేసినా సరే. ఆ రకంగా మనము ప్రకృతితో మమేకం అయిపోయినప్పుడే దాని యొక్క ఫ్రూట్ఫుల్ తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు యూనివర్స్కు, మీరు ఈ నేచర్కు సపోర్ట్ చేస్తున్నారో న్యాచురల్గా మళ్ళీ అది మనకు 10 times 100 times మనకు సపోర్ట్ చేయడం మొదలు పెడుతుంది. కాబట్టి మీరు ఇది అప్లై చేసి చూడండి, డ్యామ్ షూర్ ఇట్ విల్ వర్క్ అండ్ 100% ఇట్ విల్ వర్క్. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇటువంటి వచ్చినప్పుడు చేతి వృత్తి చేసేవారిని కించపరచొద్దు, వాళ్ళను సపోర్ట్ చేయండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. డోంట్ డిస్కరేజ్ దెమ్. ఓకే, ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్ త్రూ సుమన్ టీవీ. ఈ ప్రోగ్రాము, ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, మీ దగ్గర ఎన్నో టాలెంట్స్ ఉండొచ్చు, ఎన్నో కళలు ఉండిండొచ్చు, కానీ వాటికి ఒక రూపం దాల్చి వాటికి ఒక మార్కెటింగ్ క్రియేట్ చేసి పెట్టేదే ఈ బిఎంఈటీ లేడీస్ స్పెషల్ ప్రోగ్రామ్. కాబట్టి మీరు మెడికల్కు సంబంధించిన నాలెడ్జ్, మార్కెటింగ్కు సంబంధించిన నాలెడ్జ్, తర్వాత దాన్ని ఏ రకంగా లాభాల బాటలో పట్టించాలి అనే ఈ నాలెడ్జ్ అన్నిటినీ మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకొని మీ లైఫ్ను ఒక ఫ్రూట్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ చేసుకోవాలని మా మనవి. షూర్ సార్, థ్యాంక్ యూ అన్న. అఫర్మేషన్ ఏమైనా చెప్తారా ఈ ప్రోగ్రామ్కి? ఈ ప్రోగ్రామ్ అఫర్మేషను మనము మన ముందుకు వెళ్తున్నాం, కానీ మన కొన్ని కళలు, కొన్ని ఏమంటారు, మన పాత అలవాట్లు కొన్ని మరుగున పడిపోతున్నాయి, మన తర్వాత తరానికి అందించలేకపోతున్నాం. ఇది చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి కమ్ బ్యాక్, ఒక్కసారి అలా మనం పాతకాలంలో ఏమేమి ఉన్నాయి, నాకు చిన్నప్పుడు చాలా గుర్తున్నాయి, కానీ ఇప్పుడు చూడాలంటే, నా కొడుకుకు చూపించాలంటే కూడా ఒక వస్తువు కూడా దొరకదు. కాబట్టి ఇటువంటి కళలను మనము ప్రోత్సహిస్తాం. అట్ ద సేమ్ టైం ఈరోజు అఫర్మేషను బీ హెల్తీ అండ్ బీ వెల్తీ అండ్ బీ స్ట్రాంగ్. కాబట్టి మనము ఆరోగ్యంగా ఉందాం, సంపదను కూడి ఉందాం, తర్వాత స్ట్రాంగ్, బలంగా ఉందాం. ఇది మీరు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ నాగరాజు గారు. చూశారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ వచ్చే పౌర్ణమి ఏదైతే ఉందో ఆ రోజు 1,00,000 మంది కలిసి ఒకేసారి ఈ గ్రూప్ మెడిటేషన్లో కనుక కలిస్తే దానికి సంబంధించినటువంటి పాజిటివ్ వైబ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్తూ ఉన్నారు డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. సో మీరు కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. అండ్ దాంతోపాటు మీకు కనుక ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద, దాంతోపాటు బిజినెస్ ఐడియాస్ అండ్ మనీ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ పర్సనల్ ఫినాన్షియల్ కౌన్సిలింగ్ అండ్ దాంతోపాటు బిజినెస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అండ్ మీ బిజినెస్కి ఒక మెంటర్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే ఒక వర్డ్ వాడేటప్పుడు పాజిటివ్ వైబ్స్కి సంబంధించినటువంటి విషయాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇందులో చాలా క్లియర్గా ఉంది. సో ఇటువంటి వీడియోస్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.